హైదరాబాద్ లో ఏ పెట్రోల్ బంక్ చూసినా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు, పెట్రోల్ అయిపోయిందని బోర్డులు. అసలు తెలంగాణలో ఇంధన కరువు వచ్చిందా, లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టించిన పుకార్లేనా? అసలు నిజమేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాము. గత 2 రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, హైటెక్ సిటీ నుండి పాత బస్తీ వరకు ఏరియా ఏదైనా పెట్రోల్ బంకుల దగ్గర వందల మీటర్ల క్యూ కనిపిస్తోంది. అసలు ఎందుకింత జనం? ఇక్కడ మనం 3 ముఖ్యమైన విషయాలు గమనించాలి. నిజానికి బంకుల్లో స్టాక్ అయిపోలేదు, కానీ స్టాక్ అయిపోయింది అనే భయం జనాన్ని వెంటాడుతోంది. ఇది పానిక్ బయింగ్ కి దారి తీస్తోంది. అంటే రేపటి నుంచి పెట్రోల్ దొరకదేమో, లేదా ధరలు భారీగా పెరుగుతాయేమో అన్న భయం. సాధారణంగా 100 రూపాయలు 200 రూపాయలకి కొట్టించే వారు కూడా భయంతో ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు. దీనివల్ల బంకుల్లో ఉన్న స్టాక్ ఊహించిన దానికంటే వేగంగా ఖాళీ అయిపోతుంది. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించడానికి కారణం సప్లై లేకపోవడం కాదు, డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్ల లోడ్ రావడానికి సమయం పట్టడమే. ఉదాహరణకు, సాధారణంగా 500 మంది వచ్చే బంక్ కి ఒక్కసారిగా 2000 మంది వస్తే అక్కడ ఉన్న స్టాక్ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటుంది. దీనివల్ల లోడ్ రావడానికి ముందే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తుంది. ప్రతిరోజు 100 రూపాయలు 200 రూపాయల పెట్రోల్ కొట్టించుకునే 2 వీలర్ వాహనదారులు కూడా రేపు ధరలు పెరుగుతాయేమో, లేదా అసలు దొరకదేమో అని భయపడి ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారు. ఇది ఒక చైన్ రియాక్షన్ లా మారిపోయింది. ఒకరు క్యూలో నిలబడితే అది చూసి 10 మంది అడుగుతున్నారు. బంకుల వద్ద వాహనాలు రోడ్ల మీదకు రావడంతో ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, ఎమర్జెన్సీ పనుల మీద వెళ్లే వాళ్ళు ఈ క్యూల వల్ల గంటల కొద్దీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పెట్రోల్ లేక వాహనదారులు తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ కొరత వార్త వల్ల ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి జీవనాధారం ఇంధనం మీదే ఆధారపడి ఉండడంతో వారు పని మానేసి మరీ గంటల కొద్దీ క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. అసలు అంతా సాఫీగా సాగుతున్న టైంలో ఒక్కసారిగా ఈ పెట్రోల్ కష్టాలు ఎందుకు మొదలయ్యాయి? దీని వెనుక కేవలం ఒక్క కారణమే లేదు, కొన్ని పరిణామాల కలయికే ఈ పరిస్థితికి దారితీసింది. పెట్రోల్ రేట్లు రేపటి నుండి 15-20 రూపాయలు పెరుగుతున్నాయి అని, స్టాక్ అయిపోవడంతో వారం రోజుల పాటు బంకులు బంద్ అవుతున్నాయని కొన్ని ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించాయి. నిజానికి ఆయిల్ కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మనకు తెలుసు కదా, నిజం చెప్పులు తొడుక్కునే లోపే అబద్ధం ఊరంతా చుట్టొస్తోందని. ఇంకో టెక్నికల్ పాయింట్ ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా వరుసగా సెలవులు రావడం, అదే వీకెండ్ సెలవుల వల్ల బ్యాంకులు పనిచేయకపోవడంతో పెట్రోల్ డీలర్లు ఆయిల్ కంపెనీలకు ఆన్లైన్ పేమెంట్ చేయడంలో చిన్నపాటి జాప్యం జరిగింది. దీనివల్ల డిపోల నుంచి రావాల్సిన ట్యాంకర్లు అనుకున్న సమయానికి బంకులకు చేరుకోలేదు. ఈ చిన్న గ్యాప్ నే ప్రజలు కొరత అని భ్రమపడ్డారు. గతంలో డ్రైవర్ల సమ్మె జరిగినప్పుడు ట్యాంకర్లు నిలిచిపోయి నిజంగానే కొరత ఏర్పడింది. ఇప్పుడు కూడా మళ్ళీ డ్రైవర్ల సమ్మెకు వెళ్తున్నారేమో అన్న పాత భయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. ఆ పాత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జనం ముందు జాగ్రత్తగా బంకులకు పరుగులు తీశారు. ఒక్కసారిగా డిమాండ్ 400% పెరిగితే ఏ కంపెనీ అయినా సరే స్టాక్ అందించడం కష్టమవుతోంది. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో రోజువారీ వాడకం కంటే 5 రెట్లు ఎక్కువ డిమాండ్ రావడంతో రిజర్వ్ స్టాక్ కూడా ఖాళీ అయిపోయింది. ట్యాంకర్లు రోడ్ల మీద ఉన్న ట్రాఫిక్ జామ్ వల్ల బంకులకు చేరడం మరింత ఆలస్యమైంది. నిజానికి తెలంగాణలో ప్రతిరోజు సుమారు 9500 కిలోలీటర్ల పెట్రోల్, 14500 కిలోలీటర్ల డీజిల్ అవసరమవుతాయి. ప్రభుత్వం దగ్గర వీటికి సరిపడా బఫర్ స్టాక్ ఉంది. కాబట్టి డీజిల్ లేదా పెట్రోల్ ఉత్పత్తిలో ఎక్కడా లోటు లేదు. కేవలం సరఫరాలో చిన్నపాటి సాంకేతిక ఇబ్బందులు మరియు ప్రజల ఆందోళన వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో నెలకొన్న ఈ గందరగోళంపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు చాలా స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజానికి ఆయిల్ డిపోల వద్ద, కంపెనీల దగ్గర రాబోయే 15 నుంచి 20 రోజుల వరకు సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, కేవలం రద్దీ పెరగడం వల్లే కొన్ని బంకుల్లో స్టాక్ త్వరగా అయిపోయిందని ప్రభుత్వం వివరించింది. దీనికి తోడు పెట్రోల్ సరఫరాను మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా సరఫరా చేసే దానికంటే ఎక్కువ ట్యాంకర్లు బంకులకు పంపుతున్నారు. నిన్న అంటే సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18,000 కిలోలీటర్ల ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చారు. బంకుల వద్ద క్యూలు తగ్గించడానికి పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. కాబట్టి పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం ఒక సీరియస్ హెచ్చరిక కూడా జారీ చేసింది. ధరలు పెరుగుతాయనే భయంతో పెట్రోల్ ను బాటిళ్లలో లేదా డబ్బాల్లో నింపి ఇళ్లలో నిల్వ చేయడం వల్ల ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ప్రజల ప్రాణాలకే ముప్పని గుర్తు చేస్తున్నారు. అలాగే ఏదైనా బంక్ లో యాజమాన్యం కావాలని పెట్రోల్ లేదని చెప్పినా, లేదా అధిక ధరలకు అమ్మినా ప్రజలు వెంటనే 1967 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, అటువంటి బంకుల లైసెన్స్లను రద్దు చేస్తామని ప్రభుత్వం కఠినంగా చెప్పింది.
మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఇంధన కొరత అనేది సహజంగా ఏర్పడింది కాదు. మన భయమే దీన్ని సృష్టించింది. ఒకడు క్యూలో నిలబడడం చూసి మరొకడు ఒక వాట్సాప్ మెసేజ్ చూసి ఇంకొకడు అలా అందరం ఒక్కసారిగా బంకుల మీద పడడం వల్లే సిటీలో ట్రాఫిక్ జామ్స్ పెరగడమే కాకుండా నిజంగా అత్యవసరంగా హాస్పిటల్‌కో లేదా ఆఫీస్‌కో వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ప్రజలందరూ సంయమనం పాటించాలని కేవలం అత్యవసరం అవుతేనే బంకులకు వెళ్లాలని మనం కోరాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను, వదంతులను నమ్మడం మానుకోవాలి. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని లేదా స్టాక్ అయిపోయిందని వచ్చే మెసేజ్‌లను ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఏ వార్తను నిజమని నమ్మకండి. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం పుకార్లను అరికట్టాలే తప్ప వాటిని వ్యాప్తి చేయకూడదు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతోంది కాబట్టి మరో 2 రోజుల్లో అంతా సాధారణ స్థితికి చేరుకుంటుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం, పెట్రోల్‌ని నిల్వ చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఇది కేవలం ఆర్థికపరమైన విషయం మాత్రమే కాదు, మీ ప్రాణాలకు సంబంధించిన విషయం కూడా. పెట్రోల్ అత్యంత వేగంగా మండే స్వభావం గల పదార్థం కాబట్టి బాటిళ్లలో నింపి ఇంట్లో ఉంచడం అంటే మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. సురక్షితంగా ఉండండి, వాస్తవాలను తెలుసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారిలో ఉన్న అనవసర భయాన్ని పోగొట్టండి.